గుడ్ ఈవినింగ్ అండి. వెల్కమ్ టు డిస్ట్రిక్ట్ నార్దర్నెస్. నేటి సోమవారం రోజున రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పట్టణ నగర పంచాయతీ స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కూటమి పార్టీ భారీగా కైవసం చేసుకుంది. ఇందులో భాగంగా విశాఖపట్నం, గుంటూరు మేయర్ పీఠాలను భారీ మెజార్టీతో కైవసం చేసుకోగా కుప్పం, తుని, పాలకొండ మున్సిపాలిటీలను కూడా చైర్మన్ పదవులను కైవసం చేసుకుంది. ఇకపోతే తాడిపత్రి, మాచర్ల, తుని పట్టణాల్లో కూడా వైస్ చైర్మన్లను కూటమి పార్టీని కైవసం చేసుకుంది. ఓవరాల్గా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూటమి పార్టీ స్థానిక ఉప ఎన్నికల్లో కైవసం చేసుకొని కూటమి పార్టీ జెండా రెపరెపలాడేసింది. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఇన్ని పట్టణ నగర పంచాయతీ ఉప ఎన్నికల్లో కూటమి పార్టీ కైవసం చేసుకుంటుండగా పార్టీ అధికారంలో వచ్చింది. కర్నూలు మేయర్ పీఠాన్ని మాత్రం ఎందుకు వదిలేశారు? కర్నూలు మేయర్ పీఠం ఎందుకు అంత ప్రతిష్టాత్మకంగా మారింది? పార్టీ అధికారంలోకి వచ్చిన తొలినాళ్ళలోనే పెట్టిన స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూడా 5 వైసీపీ అభ్యర్థులే విజయం సాధించారు. ఇత్యాది అంశాలను పరిశీలిస్తే కర్నూలు మేయర్ పీఠాన్ని కూటమి పార్టీలు కైవసం చేసుకోవడం సాధ్యమేనా అన్న అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి. ప్రస్తుతం అత్యంత కీలకంగా ఉన్న కర్నూలు మేయర్ పీఠం ఎందుకు కూటమి పార్టీలు కైవసం చేసుకోలేకపోతున్నాయన్న చర్చ రాజకీయాల్లో జోరుగా సాగుతుంది. ఇకపోతే గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా కర్నూలు జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉండగా 12 నియోజకవర్గాలు కూటమి పార్టీ అభ్యర్థులే ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. 2 ఎంపీ స్థానాలు కూడా కూటమి పార్టీనే కైవసం చేసుకుంది. ఇకపోతే కర్నూలు కార్పొరేషన్ విషయానికి వస్తే కర్నూలు కార్పొరేషన్ పరిధిలో మొత్తం 52 వార్డులు ఎన్నికలు జరిగాయి. గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు చూసుకుంటే అప్పట్లో తెలుగుదేశం పార్టీ 8 కార్పొరేటర్లు కైవసం చేసుకోగా ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి కైవసం చేసుకున్నాం. ఇంకా మిగిలినవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే క్లీన్ స్వీప్ చేసేసి మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలి. నగర మేయర్ కూడా బివై రామయ్య గారు ఎన్నికయ్యారు. ఇకపోతే ఆ మొత్తం 52 వార్డులలో ఒక వార్డుకు సంబంధించి అనివార్య కారణాల వలన ఆ ఎన్నిక రద్దయింది. ప్రస్తుతం కేవలం మనం లెక్కలోకి తీసుకోవాల్సింది 51 వార్డులను మాత్రమే. ఈ 51 వార్డులను మాత్రమే మనం లెక్కలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే సార్వత్రిక ఎన్నికల అనంతరం కూటమి పార్టీ విజయం సాధించాక దాదాపుగా 11 మంది కార్పొరేటర్లు వైసీపీ గూటిని వీడి కూటమి పార్టీలోకి చేరారు. ఈ నేపథ్యంలో టీడీపీ పార్టీకి మద్దతు పలికిన టీడీపీ పార్టీ కైవసం చేసుకున్న 8 మంది కార్పొరేటర్లతో ఒక ఇండిపెండెంట్ కార్పొరేటర్ 11 మంది వైసీపీ నుంచి వచ్చిన కార్పొరేటర్లు, అక్కడికి 21 మంది, ఇంకా ఒక మంత్రి, 2 ఎమ్మెల్యేలు, ఎక్స్-ఆఫీస్ మెంబర్లుగా 24, ఒక ఎంపీ, 25 మంది ఓటర్ల మద్దతు ప్రస్తుతం కూటమి పార్టీకి ఉన్నాయి. అయితే మిగిలిన 26 మంది వైసీపీ కార్పొరేటర్లకు ఎందుకు కూటమి వైపు చూడలేకపోతున్నారు? గతంలో పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ధారాళంగా ప్రవహించిన 11 మంది కార్పొరేటర్లు ఒకటేసారి వచ్చి కూటమి పార్టీలో చేరారు. తదుపరి చర్యల నిమిత్తంలో కాస్త వలసలు ఆగాయని చెప్పుకోవచ్చు. ఇకపోతే నిన్న జరిగిన సర్వసభ్య సమావేశంలో కూడా ఏకంగా ఓవైపు కూటమి పార్టీ కార్పొరేటర్లు, ఓవైపు వైసీపీ పార్టీ కార్పొరేటర్లు వాగ్వివాదానికి దిగి సమావేశాన్ని కూడా రసాబస చేశారు. ఈ నేపథ్యంలో ఒక కార్పొరేటర్ కుర్చీ ఎత్తి కూడా మేయర్ పీఠం మీద పడేసిపోయారు. ఇంతవరకు ఎందుకు హామీలు అమలు చేయలేరు అన్న ప్రశ్నను లేవనెత్తుతూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెళ్ళిపోయారు యూసఫ్ బాషా కార్పొరేటర్. ఆ వార్త కూడా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రస్తుతం ఆ చర్చ రాజకీయాల్లో జోరుగా జరిగిందనే చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం ఎందుకు
కూటమి పార్టీ కర్నూలు కార్పొరేషన్ పీఠాన్ని ఎందుకు దక్కించుకోలేకపోతుంది? బలం లేదనే కారణంతోనైనా? ఒక మంత్రి, 2 ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ అండ ఉండి కూడా పార్టీని ఎందుకు కైవసం చేసుకోలేకపోతాం? కాకపోతే కార్పొరేషన్ ఎన్నికల సమయం కూడా ముగుస్తుందనే కారణంతో కూడా ఏమన్నా ముందుకు పోలేకపోతున్నారా? ఈ మార్చి 21వ తేదీకి కర్నూలు కార్పొరేషన్ సమయం ముగిసిపోతుంది. ఆ పాలకవర్గానికి మార్చి 21వ తేదీ డెడ్లైన్. ఈ నేపథ్యంలో ఏడాది పాటు ఉండే సమయానికి ఎందుకులే అని వదిలేశారా? అదే సమయం అయితే మిగిలిన కార్పొరేషన్లో ఎందుకు ఉప ఎన్నిక అనివార్యమై కూటమి పార్టీ కైవసం చేసుకుంది? ఎందుకు కర్నూలు కైవసం చేసుకోలేకపోతుంది? ఇత్యాది అంశాలన్నీ అధిష్టానం కూడా నిశ్చితంగా పరిశీలిస్తుందనే చెప్పవచ్చు. ప్రస్తుతం రాజకీయాల్లో కూడా ఇది జోరుగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే కర్నూలు మేయర్ పీఠం అంటే ఆషామాషి కాదు. రాష్ట్ర రాజకీయాలను దిశానిర్దేశం కూడా చేయగల సత్తా ఒక కర్నూలు జిల్లాకు ఉంది. అత్యంత పెద్ద జిల్లా, 14 నియోజకవర్గాలు కలిగిన పెద్ద జిల్లా. అటువంటి జిల్లా కేంద్రంలో ప్రస్తుతం కూటమి పార్టీ భవిష్యత్తులో కర్నూలు మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటుందా, లేకపోతే ఏడాది కాలం ఉంది కదా అని వేచి చూసే ధోరణి అవలంబిస్తుందా అన్న చర్చ కూడా జోరుగా సాగుతుంది. ప్రస్తుతం నిన్న జరిగిన రసాబస నేపథ్యంలో కూటమి పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎలాగైనా కర్నూలు పీఠాన్ని కైవసం చేసుకోవాలన్న దృఢ సంకల్పంతోనే మంత్రితో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీ కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం కొంతమంది వైసీపీ కార్పొరేటర్లు కూడా టీడీపీ టచ్లోకి వెళ్ళినట్లు తెలుస్తుంది. భవిష్యత్తులో కర్నూలు మేయర్ పీఠం ఏ డైరెక్షన్లో తిరుగుతుందో చూడాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ.